మహాపద్మాటవీ సమస్త విషమ పద 4వ గుప్తనామం. శివశక్తి మరల 3గా, శివశక్తి పూర్ణము అంటే ఈశ్వరుడుగా ఉన్నప్పుడు 1, మళ్ళీ ఆయన సంకల్పంతో కూడి ఉండటం 2, అది కామేశ్వరి 2. అలానే శివశక్తి మరల 3గా విభజించడం, 3ని 8 చేయటం. త్రికోణం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇద్దరు ఏం చేశారు? సృష్టి చేయాలి అంటే మరి బ్రహ్మ ఉండాలి కదండి. స్థితి చెయ్యాలి అంటే మరి మీరు సంపాదన చేస్తేనే కదా పిల్లలు బతికేది. విష్ణుమూర్తి, అవునా? ఆ సంపాదన ఎలా ఉండాలి? నిరంతరంగా ఉండేది. ఎప్పుడు ఎంత ఈ రోజుల్లో ఏముందమ్మా, రిటైర్ అయ్యానంటే సగానికి సగం 3వ వంతు కూడా అయ్యేది పెన్షన్. అప్పుడు సృష్టి ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అంతే ఉందిగా, అవునా? ఏదైనా తగ్గిపోయిందా? మామిడికాయలు ఇవ్వటం సంఖ్య తగ్గిందా? తగ్గలేదుగా. నిరంతరంగా 3గా విభజించటం, 3ని 8 చేయటం, 8 2 దశారములు చేయటం. అంటే ఏమిటి? బిందు త్రికోణ వసుకోణ అష్టకోణం వచ్చిందని, అష్టకోణంలో అమ్మవారు శ్రీం బీజంలో కూర్చొని ఉన్నదని. అంటే 1 2 అయింది ఇద్దరు, వాళ్ళు మళ్ళీ 3గా మహాత్రిపుర సుందరి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికే మహాత్రిపుర సుందరి. ఆ తల్లి మళ్ళీ 8 కోణములు అష్టకోణ చక్రంలోకి రావటం. ఆ కోణాల్లో ఉన్న దేవతలు, ఆ సంఖ్య, అవన్నీ కూడా నేను రోజుకి ఒక్కొక్కటి చెప్తానమ్మా. మొదటి ఆవరణలో ఆ దేవతా సంఖ్య, ఆ దేవతలు ఎలా ఉంటారు. అమ్మవారే మళ్ళీ విభజించబడుతుంది. అంశదేవతలు 8 కావటం, అక్కడి నుంచి మళ్ళీ అహంకార తన్మాత్రకాశాలు దశారములు అవుతాయి 10 దళములతో. నేను శ్రీ విద్యలో చెప్పాను కదా. అక్కడి నుంచి భూపురాజు రేఖలు రావటం, ఇవన్నీ చెప్పాను కదా. అట్లా దశారములు చేయటం, 9 దగ్గర అయిపోవటం. ఈ రకంగా వెళితే ఇది విషమ పద. విషమ పద అంటే ఏమిటి? విషము కాదమ్మా, విషయంతో కూడుకున్నది. ఏ విషయం? ఎటువంటి విషయం? మహా అర్ధ తాత్పర్యాలు పెట్టుకున్న విషమ పద అది. శివ పదమే విషమ పద, తల్లి పదమే విషమ పద. అందుకే తమసోమా జ్యోతిర్గమయ అని ఎందుకంది అంటే అమ్మవారు ఆమె పదములో నడిచిన వాళ్ళందరికీ కూడా అభివృద్ధి అనేది అయాచితంగా, అప్రయత్నంగా అమ్మవారు ఇచ్చేస్తుంది. అదే ఆ బాటయే విషమ పద. పెద్దలు చూపిన బాటలో నడిస్తే ఏ ఇబ్బందులు ఉండవని అనుకుంటాంగా మనం. ఇక్కడ నీ ఇష్టానుసారంగా వెళితే ఏదన్నా జరగచ్చు. ఇది విషమ పద. గురువులు కూర్చొని శ్రీ విద్య చెప్పి నిన్ను శ్రీ విద్యోపాసకుడు, శ్రీ విద్యావంతుణ్ణి చేయటం అనేది ఇదనమాట. విషమ పద అంటే ఇది నీకు రక్షగా ఇవ్వటం, ఇదే కవచము. ఇప్పుడు నేను ఇస్తున్న ఈ 1000 నామాలు అన్నీ కూడా మీకు కవచంగా, ఈ లోకమే కాదు, మీ శ్వాస ఉన్నంత వరకు ఇవి నిన్ను రక్షిస్తాయనేది కాదు. నీ డబ్బు నీ శరీరం ఉన్నంత వరకు రక్షిస్తుందేమో, నువ్వు సంపాదించింది. తర్వాత నిన్ను పోషించేవాడు ఎవరు? ఈ విషమ పదే. అర్థమైందా? ఇది ఇక్కడ అయిపోతుంది. మరి తర్వాత ఏంటి? నీ యొక్క బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. విషమ పద. శ్రీ విద్య నేర్చుకున్నాను, క్రియాయోగం నేర్చుకున్నాను, ధ్యానం నేర్చుకున్నాను, అది పెట్టుకుని ఆఖరి శ్వాస తీసుకుని వెళ్ళావు అనుకో, ఆ విషమ పద నుంచి నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్తావని. అందుకే అమ్మని నమ్ముకున్నవాడు ఎవరు చెడిపోలేదని. మాయను నమ్ముకున్నవాడు మాయలోనే కలిసిపోయాడు. అంతేగా. విషమ పద అంటే అది. అంటే అమ్మవారు సృష్టి చేయటంలో ఇంత విషయం ఉందని. మనం ఏదైనా పని చేసాము అంటే ఆ పని వరకే మన విషయం, పక్కవాడి గురించి ఏమి ప్రమేయం ఉండదు. నీకెందుకు చేసి పెడతా, నా వరకే నేను చేసుకున్నాను అంటాం. వంట చేసుకున్నావు, మన వరకే విషమ పద. నీకు నీ పిల్లల వరకే నీ విషమ పద. ఈ విషమ పద సర్వ సృష్టి 14 లోకాలకి సంబంధించింది. ఇది అతిపెద్ద విషయం. అర్థమైందా? ఇలా కంపేర్ చేసి చెప్తే మీకు తెలుస్తుంది. నీ వరకు నువ్వు చేసుకోవడం గొప్పే ఉందమ్మా, అవునా? మన ఇంటి పని మనం చేసుకోవడంలో గొప్పే ఉంది.
అలసిపోయామని చెప్పటం ఎందుకు? రోజు చేసేదేగా. అవునా? కానీ అది విషమ పద. అది అనాది నుంచి అదే పదములో సృష్టి జరుగుతోంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. తారలు వస్తున్నాయి, తారలు వెళ్ళిపోతున్నాయి. సూర్యుళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎన్నో యుగాల్లో హ్మ్. కొత్త కొత్తవని ఆమె నవ. ఎప్పుడూ కొత్తదనమే. ఒకడిని తీసుకెళ్ళిపోతుంది, ఇంకోడిని పుట్టిస్తుంది. ఎప్పుడూ నవ. ఆమె నవనే. కొత్తగానే ఉంటుంది ఆమె. పోయాననేది ఉండదు. నువ్వు పోయావంటే అక్కడ 10 మందిని పుట్టించింది వెంటనే. నవత్వం చూపిస్తుంది. నవల అంటే అదనమాట. ఆవిడ నవలా రచయిత. 6 5 ఇది విషమ పద అంటే నవావరణ లక్షణము అని. నీకు 9 ఆవరణాలు చేసిన తర్వాత ఇంత శ్రీ విద్య నీ గురువులు నీకు చెప్పిన తర్వాత గురువు గారు అమ్మవారు బిందువు నుంచి పరాశూన్యం నుంచి ఈ నా వరకు కూడా ఇంత విషయం ఉందా అని నువ్వు తెలుసుకుంటావే అదే విషమ పద. ఇంత విషయం నీకు ఎవరు చెప్తారు? నీ పక్కింటి వాళ్ళు చెప్తారా? నీ ఎదురింటి వాళ్ళు చెప్తారా? అవునా? నీ చావు నువ్వు జావు పో అంటారు. అంతేగా? మనమే తెలుసుకోవాలి ఇది. అమ్మవారి విషయం ఇలా ఉంటుంది. ఇంత విషయం ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తితే నువ్వు ఒక్క ఆవరణాన్ని కూడా జయించలేవు. అమ్మ దయ లేకుండా ఒక్క ఆవరణాన్ని దాటలేవు. భూపురాజులే దాటలేవు. మాయలో మనం బంధించబడ్డాం. స్వాలో ఉండిపోయాం. బిందువు గురించి మాట్లాడుతున్నాం. అక్కడ దాకా చేరాలి అంటే ఎంతమంది ఆశీర్వచనాలు నీ మీద ఉండాలి? అవునా? మరి పదవీ సంస్థ. మహాపదవీ సంస్థ అంటే సామాన్యమైన పదవి కాదు. విష్ణు పదవి, బ్రహ్మ పదవి, దేవతల పదవి, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు వీళ్ళందరి పదవులు అన్నీ కూడా కింద ఆవరణాల్లోనే అంతవరకే. అమ్మవారు మహాపదవీ సంస్థ ఆమె. ఇంకా ఆ పదవి ఆమెదే. అన్నిటికీ పైనది. అర్థమైందమ్మా? మహాపదవి అంటే ఈశ్వరుడు కూడా ఒప్పుకున్న పదవి. అర్థమైందా? నువ్వు కాకపోతే ఎవరు కూర్చుంటారు ఇక్కడ అని బిందువులో? నువ్వే. నీ వెనక నేను ఉంటాను అంతేగాని నువ్వే నాతో అన్ని పనులు చేయించాలి అని. మహాపదవి. భర్తతో అంటే తాను తన భర్త కలిసి చేసిన సృష్టి ఇది. అందులో అమ్మవారే మనకి ఎప్పుడు దగ్గరగా కనిపిస్తుంది. ఈశ్వరుడు ఎప్పుడు కూడా అదృశ్యంగా ఉంటాడు. అమ్మవారే శక్తి స్వరూపిణి కాబట్టి ఏదో రూపంలో ఆ శక్తి అమ్మ కొద్దిగా శక్తి ఇవ్వమ్మా అంటాం. అవునా? ఓపిక ఇవ్వమ్మా, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నుంచోలేను, కూర్చోలేను అని అనుకుంటూ ఉంటాంగా. అదే అమ్మని తలవటం. అర్థమైందా? ఎప్పుడో కష్టం వస్తే అమ్మని తలవటం కాదు. నీకు తెలియకుండా ప్రతి క్షణం అమ్మనే తలుస్తున్నావు నువ్వు. తలనొప్పి వచ్చినా అమ్మానే అంటావు. ఏది వచ్చినా ఆకలేసినా అమ్మానే అంటావు. అలా చూడాలి. సంతోషం వేసినా అమ్మా ఎంత అబ్బా ఇప్పుడురా బాబు ఈ కష్టం నుంచి బయటపడ్డాను అమ్మా అని అంటాం కదా. అదే చెప్తున్నాడు. మహా పదవీ సంస్థ అంటే అటువంటి పదవి ఆవిడది. మహాపరా దేవత అని అర్థం. మామూలు దేవత కాదు. నీ పిలుపుకి అందుబాటులో ఉన్న దేవత కాదు. మహాపరాదేవత అయినా కూడా నీకు చాలా దగ్గరగానే ఉంటుంది. ఆర్తిగా పిలిస్తే భగవంతుడు పలుకుతాడంటారు. మరి నీలోనే ఉందిగా. త్రికోణంతర దీపికగా శ్వాసగా వస్తోంది, గాయత్రిగా వెళ్ళిపోతుంది కదా ముఖ్య ప్రాణం. అది మహాపదవి అంటే ఈశ్వర పదవి అని అర్థం. ఈశ్వరుడు చేయవలసిన సంకల్పంలో తానే చేసే సమర్థుడు. ఈ తల్లి ఆయన నుంచి వచ్చినది కాబట్టి, శక్తిగా వచ్చినది కాబట్టి అది కూడా ఈమె చేస్తోంది. ఈశ్వర పదవి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోందని. తనవే కాదు ఆయనను కూడా కలుపుకొని ఆయనవి కూడా. ఈశ్వర పదవి అంటే అర్థం అది. ఆ పదవి అందున్న ఈశ్వరి. మరి ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ పనులే చేస్తారు. అవునా? సొంత పనులు చేసుకోరుగా. మనం ఇక్కడ భూలోకంలో సొంత పనులు చేసుకుంటాం.
అధికారులు ఇప్పుడు ఉన్నారు మహానుభావులు అందరూ, సెంట్రల్ గవర్నమెంట్స్, ఈ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ అందరూ కూడా పదవి ఉంది, కానీ వాళ్ళ స్వకార్యము స్వామి కార్యము రెండు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి జీతం ఒక టిప్పు లాంటిది. 50,000 70,000 అనేది ఒక టిప్పు. 70 లక్షలు ఇదన్నమాట స్వకార్యంలో సంపాదిస్తారు. ఎవరికి తెలీదు? అవునా? దేశం ఇలా ఉంది అంటే ఇదే కారణం, ఇదే క్యాన్సర్. లంచాలు పుచ్చుకోవటమే క్యాన్సర్. అభివృద్ధి ఏనాడో అయిపోయేది. మనం ఎదగటం ఇష్టం లేదు, మనకి ఇలానే బతకాలని అనుకున్నాం. అంతా స్వాన్ని పెట్టుకొని బతికే వాళ్ళందరూ వ్యక్తిత్వంగా కానీ సమిష్టిగా కానీ దేశాలు కూడా అలానే ఉండిపోతాయి. నిస్వార్థంగా చేసే దేశాలు ముందుకెళ్తాయి, పక్కవాడి గురించి ఆలోచన చేసి. మరి అటువంటి రామరాజ్యం రావాలంటే సామాన్యమైన విషయం కాదు. ఏమమ్మా? అలాంటిది ఆ మహాపదవీ సంస్థ అంటే ఈశ్వరుడు, సంకల్పాన్ని పెట్టుకున్న ఈశ్వరి. ఆ పదవిని ఆమె అధిరోహించింది. అందుకే సమస్త దేవగణం అంతా కూడా అమ్మవారికి ప్రణమిల్లుతూ ఉంటుందని. ఆ తల్లి ఆజ్ఞ తీసుకునే వారు పనులు చేయాలి, ఇష్టానుసారంగా పనులు చేయలేరని. అర్థమైందా అమ్మా? నువ్వు రాత్రి పడుకున్నావంటే సూర్యుడు వచ్చే వరకు లేవద్దు అంటుంది అమ్మవారు. నేను చచ్చినట్టు నువ్వు పడుకుంటావు. ఎందుకంటే నేను ధిక్కరించి లేస్తాను అన్నా కూడా 3ంటికి అర్ధరాత్రి లేచావు అనుకో, ఏం లాభం? ఏం చేస్తావు? అందరూ పడుకుంటే నువ్వు పోయి పడుకుంటావు మళ్ళీ. అర్థమైందా? లేచి నువ్వు చేసేది ఏమీ లేదు. సో పదవి అంటే అదనమాట. దేవతలు కూడా అమ్మవారి ఆజ్ఞ లేకుండా సృష్టి నడపరు. ఆమె ఆజ్ఞ ఇస్తుంది, సంకల్పం ఆమె ఇచ్చినప్పుడు సూర్యుడు ఆ సమయానికి రావటం, చంద్రుడు రావటం, తారలు వెలగటం, 6ంటికి మనమందరం కళ్ళు తెరవటం, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోకి ప్రకృతి రావటం, మళ్ళీ కార్యక్రమాలు చేయటం, రాత్రి మళ్ళీ అమ్మఒడిలోకి వెళ్ళిపోవటం. ఇలా ఉంటుంది 14 లోకాల్లో కూడా. యోగులు అందులో మాయలో చేసే పనులు కొందరు, అవునా, యోగమయం చేసుకునే వాళ్ళు కొందరు, భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు కొందరు, వారి యొక్క కర్మానుసారంగా వాళ్ళు ఈ యొక్క మాయాబంధనాన్ని తెంచుకొని వెళ్ళిపోయే వాళ్ళు కొందరు. ఇలా ఇక్కడ ఈ కర్మలన్నీ చేసి చివరికి విముక్తి పొందటం అనేదే ఈ భూమి. అందుకే ఇది కర్మ భూమి అంటారు. ఇక్కడ మనం పదవులు సంపాదించుకోవడానికి రాలేదు దేవతల్లా. కర్మ చేసి పైకి వెళ్ళాలి. పదవీ సంస్థ అంటే పై పెదవుల్లో పెద్ద బాధ్యతలు అమ్మవారు నీకు ఇస్తుంది. ఇది నువ్వు ఈ కర్మ సరిగ్గా చేస్తే నీకు వచ్చే ఫలం ఆమె చేతిలో ఉంటుంది. రాబోయే సృష్టిలో నువ్వు ఈ పని చేయరా అంటుంది. దేవతా స్థితి నీకు కల్పిస్తుంది అన్నమాట. అది దీన్నే ఎదుగుదల, అభివృద్ధి అంటారు. యోగాభివృద్ధి, ధ్యానాభివృద్ధి. అంతేగా? నువ్వు ఎంత ధ్యానం చేస్తే 3వ కన్ను దగ్గర అమ్మవారిని చూసావు? నువ్వు విరిస్తే వచ్చింది ఆ కింద. గురువుగారు 3 నెలల నుంచి చేస్తే మొన్న నాకు దర్శనమైంది అని అంటుంది. అవునా? సాధన. అది నీకు ఏమిటది? మహాపదవీ సంస్థ ఇచ్చింది అక్కడ. నేను నీకు కనిపించడం పోనీ మాయలోనే కనిపించానే అనుకో. మరి అది నువ్వు ఎంత సాధన చేసి సంపాదించావు? అలానే నీ జన్మ కూడా అలా సార్థకం చేసుకో. మాయలో కర్తవ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ పని నువ్వు చెయ్యి. నీకెందుకు పదవి? నేను ఇస్తున్నాను కదా. నా దర్శనమే నీకు ఏమిటి? ఒక రకమైన బలం, ఒక రకమైన విశ్వాసము, నమ్మకము. అది పెట్టుకొని చెయ్యి. నాకు అంకితం చెయ్యి అన్నాడు కృష్ణుడు. నీకెందుకు ఫలం గురించి? నేను ఇస్తాను నీకు. అలా అని చెప్పి చెడు పనులు చేయమని కాదు. కర్తవ్యే వాధికారేస్తా అన్నాడు కాబట్టి నేను దొంగతనమే పెట్టుకున్నాను స్వామి, అచ్చలే పెట్టుకున్నాను, ఇవి కావు చేసేవి. అమ్మా, సన్మార్గంలో నీ బుద్ధి పెట్టి చేసే కర్మలు, సద్బుద్ధితో చేసేవి. భగవద్గీతనే బుద్ధితో కూడుకున్నది, సద్బుద్ధితో కూడుకున్నది. అటువంటి వాళ్ళకే ఆ గీత. చాలా మంది వారికి వారే గీసుకొని మాయలో ఉండిపోయి అలానే వాళ్ళు అంతరించిపోతుంటారు. అదే రాక్షస గణము అంటారు. అంతం వాళ్ళది అలానే ఉంటుంది. సన్మార్గులు, సత్పురుషులు భగవద్గీతని అమ్మవారు చెప్పిన మాట విన్న వాళ్ళందరూ అమ్మ దగ్గరికే వెళ్తారు. విన్నని వాళ్ళందరూ కూడా ఇగో మాయలో సర్వనాశనం అవుతారు, రావణాసుడు లాంటి. ఈశ్వరుడు దర్శనం చేసుకొని మళ్ళీ నువ్వు అదే ఈశ్వరుడి మీద, అదే స్వరూపం మీద మళ్ళీ యుద్ధం ప్రకటించావే. రాముడు అవతార పురుషుడు కదా.
ఇది భస్మాసురుడ కథతో ఈక్వల్‌గా వాళ్ళ దగ్గరే వరాలు పొంది మళ్ళీ వాళ్ళతోనే యుద్ధం ప్రకటిస్తామా? అవునా? ఎంత వెర్రితనం. అయ్యో! ఇంత నేను ఈశ్వరానుగ్రహానికి పాత్రుడినయ్యాను. నాకు వాడు చేసింది సంకల్పం ఎలా ఉంది అంటే కోరికతో చేశాడు కాబట్టి ఆ సద్బుద్ధి అమ్మవారు ఇవ్వలేదు. నువ్వు సద్బుద్ధితో నువ్వు సంకల్పం కోరుకున్నావు అంటే తప్పకుండా నువ్వు శ్రీరాముడి జీవితమే ఇచ్చేది నీకు. రావణాసుడి జీవితం ఎందుకు ఇస్తుంది? అమ్మా నాకు డబ్బే కావాలి. మిగతా వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. అందరి నెత్తి మీద నేనే ఉండాలి. నా మాటే చెల్లాలి అని అవి పెట్టుకొని నువ్వు చేసావనుకో అవే ఇస్తుంది. ఆ వరమే నీకు శాపం అవుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. అదే నీకు ఇచ్చినట్టు ఉంటుంది. కానీ మళ్ళీ ప్రతిఫలం ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. హ్మ్. అందుకే ఆ! ఆ! తంత్ర సాధన అలానే ఉంటుంది. అది ఇక్కడ తంత్రం చెప్తున్నాడు. గురువుగారు దాచేసాడు. చెప్పట్లేదు. అది మీకు నేను చెప్తున్నాను. ఆ! ఇప్పుడు బాలా మంత్రం ఉంది. ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం. అవి బోధ. భగవద్గీతల బోధ అది. కృష్ణుడి దగ్గరికే వెళ్తాం. తేడా వచ్చిందనుకోండి ఇవి యక్ష సాధన అంటారు. యక్షులు, కిన్నెరులు, కింపురుల సాధనలు ముగ్గులేసి కూర్చొని ఆ 11 సార్లు హోమం చేసి ఆ మంత్రం వేశావు అంటే, అది హోమం చేశావంటే, ఆ యక్షులు వస్తారు దర్శనం నీకిస్తారు. ఇచ్చినప్పుడు వారు నీకు ఊడిగం చేస్తారు. అంటే నీకు లొంగుతారు. ఒక 10 సంవత్సరాల దాకా నీకు నేను ఊడిగం చేస్తాను. తర్వాత నిన్నే నేను కబళిస్తాను అంటుంది. దానికి సిద్ధమా అంటుంది. సరే కొందరేంటంటే తెగించిన వాడికి తెడ్డే లింగం. తెగ అంతే కదమ్మా! ఏం పర్వాలేదు 10 సంవత్సరాలలో సుఖంగా ఉంటాను. అందరూ నా మాట వింటారు అని చెప్పేసేసి వాడి చావు వాడే పెట్టుకుంటాడు. ఇగో రావణ బ్రహ్మ పెట్టుకున్నట్టు అమృత భాండం ఇగో గర్భంలో పెట్టుకున్నట్టు. అది 10 మందికి చెప్తాడు. పలానా రోజు చస్తానని. ఎటు చస్తాడు. అది వాడినేంటంటే లోపలంతా కూడా వాడిని పీల్చి పిప్పి చేసేస్తుంటుంది. యక్షిని ఈ సాధనలో. అది చెప్తున్నాడు. సో, నువ్వు చేసే ఏ పూజ అయినా కూడా అందుకే సమయాచార పూజలు, శ్రీ విద్యా పూజలు, అమ్మవారి పూజలన్నీ కూడా ఆ! మనం ఎప్పుడూ కూడా మనకి ఏది క్షేమమో వాళ్ళకి తెలుసు. ఈ మార్గంలో నీ కోరికలు కూడా తీరిపోతూ ఉంటాయి అప్రయత్నంగా. నువ్వు ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు రాక్షసులు కోరుకున్నట్టు. ఎందుకు కోరుకోవటం? నా దగ్గర అంటుంది అమ్మవారు. నా దగ్గరకొచ్చినప్పుడు ఇంకెందుకే నీకు ధైర్యస్థితి పిచ్చిదానా అంటుంది. అది అది తెలుసుకోరు వీళ్ళు. అది యక్ష సాధనలో అన్నమాట. నార్త్ సైడ్‌లో ఎక్కువ జేస్తారు తంత్రాలు. వాళ్ళందరూ అలానే ఉంటారు. భయపెట్టుకుంటూ అందరిని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని. ఆ పదవి వాళ్ళకిష్టం. పదవి అనుకుంటారది. మనకి అవి కావు గదా పదవులు. అవునా? అమ్మని నమ్ముకున్న వాళ్ళందరూ మహా పదవుల్లోనే ఉన్నారు. ఏంటి అడగకుండానే. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించలేదా? రాముడు రామాయణం మనం చదువుకోవట్లేదా? ఆయన అమ్మనే నమ్ముకున్నాడు. కష్టాలు పడినా అవతార పురుషుడిగానే మిగిలిపోయాడు. దేవుడిగా మిగిల్చింది చివరికి ఇక్కడ. మళ్ళీ అక్కడేమో తనలో కలుపుకుంది మళ్ళీ. అన్ని అవతారాలు మళ్ళీ ఆవిడనే తనలోనే కలిపేసుకుంది. అవునా? సో, కష్టం నీకు మంచిదే. కష్టం లేకుండా జీవితం ఏంటమ్మా? అది కూడా అమ్మవారి మార్గంలో కష్టమేముంది? అమ్ముందని సరదాగా నువ్వు వెళ్ళిపో. ఇదే మార్గంలో అమ్మవారు నేనే తీసుకుంటానని అమ్మని తలుచుకుంటూ ఆ ముళ్ళు తీసేస్తే అయిపోయింది. ఎవడో వస్తాడు ఈ ఈ ముళ్ళన్నీ దారికి అడ్డంగా ఉన్నాయి. నేను ఎలా వెళ్ళాలి అని అక్కడే కూర్చుంటే జన్మంతా అక్కడే ఉంటావు. వెళ్ళిపోవాలి. నీ బాట నువ్వే వేసుకోవాలి. ధ్యానం నీకోసం నా నా తమ్ముడు చేస్తాడండి. మా అక్క చేస్తుందండి అంటే సరిపోతుందా? ఇది అలా కాదు. నీకు నువ్వే చేసుకోవాలి. ఇది ఒంటరి ప్రయాణం. ఈ మార్గం. గురువు ఉంటాడు. గురువు అదే అంటాడు. మరి దాని అర్థం అదే కదా! గురువు నీ పక్కన ఉండి ఆయన ఆశీర్వాద బలంతో నువ్వు ఆ కష్టాన్ని దాటేస్తావు. కష్టం తొలగించడు. శక్తినిస్తాడు. నీకు ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటాడు. ఆ కవచం ఇస్తాడు. అంతేగాని అది మొత్తం నువ్వే చేయంటే నీ గురువు నీకేమన్నా సర్వెంటా? అవునా? నువ్వేమిటని నువ్వేం అమ్మవారివా?
నీ మార్గం అంతా చీపురు కట్టుతో తుడుచుకుంటూ ఆవిడ వస్తోంది, నడుచుకుంటూ వస్తోందని. అవునా? అంటే అలా చెప్తే అర్థమవుతుంది సామాన్యులకి. వాళ్ళేంటంటే అలా ఊహిస్తారు. గురువు అన్నీ జేసేసుకుంటాడు. అమ్మవారు అన్నీ జేసేస్తుంది. మాకే కష్టం లేకుండా. మనమేమన్నా స్వర్గంలో పుట్టిన దేవతలమా? అవునా? ఈ థింకింగ్ ఇది నా థింకింగ్ అని కాదు. అందరిలో గూడా తెలియకుండా ఉన్న జ్ఞానం అది తొలగించుకోండి. అది తొలగించటమే ఈ శ్రీ విద్య. మహా పదవీ సంస్థ అంటే అది. అమ్మవారు అటువంటిది ఈశ్వరుడినే సంకల్పం పెట్టుకొని ఇంత సృష్టి చేసినప్పుడు నువ్వు అదే అమ్మవారిని పెట్టుకొని నువ్వెంత పనులు చేయగలుగుతావు? అది నువ్వు పెట్టుకోలేదు గదా! అందుకే నీకు కష్టం అనేది వస్తోంది. దేవుడినెప్పుడు రెండో స్థానంలో పెట్టావు. నీ అహాన్నెప్పుడు పై స్థానంలో పెట్టావు. అందుకే నీకు కష్టం అనేది వస్తోంది. అంటే అది నువ్వు కింద పెడితే గాని నువ్వు పైకి రాలేవు. అదే చెప్తోంది. అది నేర్చుకో అంటోంది. అర్థమైందా? ధ్యేయము అంటే అదే ధ్యేయము. అది పెట్టుకో. మధ్యలో ఎన్నో వస్తాయి. పిల్లల్ని గంటాం. పుట్టినప్పటి నుంచి వాళ్ళెప్పుడు నీ మాటే వినాలా? కొన్ని కొన్ని సందర్భాల్లో నీ మాట వినరు. తర్వాత వింటారు తెలుసుకొని. వారికి ఒక అవకాశం ఉండాలిగా. అందరూ శిక్షణ, బోధన జరగాలిగా. ఈ సృష్టే పెద్ద పాఠశాల. అవునా? అందరికి ఫస్ట్ ర్యాంకులు రావాలంటే ఆ! అలా శిక్షణ, బోధన ఇచ్చి అమ్మవారు తన బాటలో ఈ మహా పదవీ సంస్థ ఏదైతే ఉందో బిందు స్థితిని నీకు చేకూరుస్తుంది అమ్మవారు అని. అదే పెట్టుకో. ఈ నామాలు నీ మనసులో పెట్టుకొని అదే ప్రవర్తనగా నువ్వు ఆ ప్రవర్తనలో బతుకు. నువ్వే అమ్మవారివి భూమి మీద. అలా బతికిన వాళ్ళే అవతార పురుషులు. అవునా? శ్రీకృష్ణుడిలో శ్రీమాత రక్షణ ఉంది. శ్రీ మహారాజ్ఞి దేవుడు స్థానం ఇచ్చాంగా కృష్ణుడికి. అవునా? దేవకార్య సముజ్జత ఎందుకొచ్చాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆయన్నే చెప్పుకున్నాడు గదా! దేవకార్య సముజ్జత, ఉద్యద్భాను సహస్రాభ ఎలా వచ్చాడు? కర్మ తీసుకొని రాలేదు. అవతారం. ఉజ్జద్భాను సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో ఎరుపు వర్ణంలో దుష్ట సంహారానికి ఆ మహానుభావుడు అలా అవతరించాడని ఉజ్జద్భానువుగా వచ్చాడు. మా జీవితాల్లో సూర్యుడిగా వచ్చాడని. ఆ! అవన్నీ 1000 నామాలు కృష్ణుడికి ఆపాదిస్తే అదే విష్ణు సహస్రనామాలు. అది తెలుసుకోవాలి. హ్మ్. సో, వీళ్ళందరూ అలా వచ్చారమ్మా. అలా వెళ్ళిపోయారు. అదే మహా పదవి సంస్థ. సో, అది ఆమె వరకే వర్తిస్తుందని కాదు. నీకు గూడా అది. అవన్నీ నీకు బోధ చేసి కిందకి పంపించింది అమ్మవారు ద్వైతంలోకి. ఇవన్నీ పెట్టుకో అమ్మా! ద్వైతంలో అది నా మాయా సృష్టి. ఆ! ఆ మాయ నీకు తెలియకుండా తొలగిపోతూ ఉంటుంది. నీ బాట నీకు కృష్ణుడి బాట తన బాటేంటో తనకు తెలీదు. అవునా? అందుకే మరి చెప్పాడుగా సుయోధనుడికి యుద్ధమంతా గూడా కళ్ళకి కట్టినట్టు ముందే చూపిచ్చాడు. ఇలా ఉంటుంది చేస్తావా యుద్ధం అన్నాడు. మూర్ఖులు దుష్ట చతుష్టయం వింటారా? చచ్చేవాడికి ఇంకేముందమ్మా నీతులు. సరే వాడి కర్మానుసారం వాడక్కడే అంతరిస్తాడులే అని జెప్పి వచ్చేసాడు చెప్పి. అది ఆయనకన్నీ తెలుసు. హ్మ్. అందుకే నీకు కష్టం వచ్చినా గూడా తొలగించుకునే శక్తి గూడా అమ్మవారే ఇస్తుందని. ఆమె మీద నువ్వు ఆధారపడవలసిన అవసరం లేదు. ఆమె నిరాధార. ఆ లక్షణమే నీకు ఇస్తుంది. నీకెందుకే ఉంటే ఉంది ముల్లు. తొక్కుకుంటూ వెళ్ళిపో అవే పూలవుతాయి అంటుంది. రాధమ్మకి కృష్ణ ధ్యానమే ఉంది. ఆమెకు విషం ఇచ్చారు తాగమని. తాగిందా లేదా? మరి చావాలి గదా! నువ్వు నేను తాగితే చస్తాం మనం. మనం తాగం. తెలిసి తెలిసి తాగినా చస్తాం. తెలియకపోయినా చస్తాం. రాధమ్మ మీరా నాట్ రాధా మీరాబాయి. ఆ ఆమె ఆ తన్మయత్వంలో ఆ కృష్ణుడిలోనే లీనమై ఉంది. ఆమెకు తెలియకుండా విషం తాగిస్తే తాగేసింది. అది అమృతం చేసేసాడు కృష్ణుడు. అది. ఇప్పుడు చెప్పండి. ఆ! ఇప్పుడు చెప్పండి ఎవరికి కష్టం అని ఏం చేసింది అమ్మవారు? నువ్వు అలా ఉంటే మహా పదవీ సంస్థ అది ధ్యేయంగా పెట్టుకొని ఆ అమ్మవారిని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కష్టాలు కూడా అలానే అమృతం అవుతాయి అని. ఏది కష్టంగా అనిపించదు అని. అర్థమైందా? శ్రీకృష్ణుడికి మరి రాక్షస సంహారం పుట్టినప్పటి నుంచి చేశాడుగా కష్టం అనుకుంటే ఎలా? ఆయన అవతారానికే అర్థం లేదు. ఎందుకయ్యా అలాంటప్పుడు అవతరించావు? మమ్మల్ని రక్షించలేవు. నిన్ను నువ్వు రక్షించుకోలేవు. ఎందుకొచ్చావు అంటారు. అవునా?
ఇప్పుడు 6వ నామం చాలా బాగుంటుంది. 6వ నామం మహా అటవీ. అటవీ అంటే ఏంటంటే అడవి అని కాదు. మీరు మీ జ్ఞానంలో ఉన్న అడవులు కావు. కులాకుల మార్గమంతా కలిపితే మహా అటవీ అవుతుంది. ఎంతవరకు? అష్టకోణము, షట్కోణము, మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, దహరము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, బ్రహ్మకచ్చము, ద్వాదశాంతము, ద్వాదశాంతం వరకు కూడా కింద ఆజ్ఞా చక్రం వరకు ఉన్న ఈ కుల చక్రాలు ఏవైతే ఉన్నాయో, దానిపైన ఉన్న కాంతి చక్రాలు అమ్మవారి ఏవైతే ఉన్నాయో 9 అష్టాదశ ఈ 18 చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇది మహాటవి అంటారు కలుపుకొని. కుల మార్గాన్ని పద్మాటవి అంటారు. పద్మాలన్నీ వికసించుకునే కార్యక్రమంలో ఉన్నాను స్వామి నేను. మూలాధారంలో రాగద్వేషాలు, కోరికలు ఇవన్నీ కూడా ఉపశమనించుకునే, అంటే దమింపజేసుకునే యోగము, ధ్యానము అటువంటివి చేస్తున్నాను. ఆ పద్మాన్ని వికసింపజేసుకుంటున్నాను. అంటే మూలాధారంలో అది ఏమిటి, అక్కడ ఉన్న అమ్మవారు ఎలా వికసించబడుతుంది, అంతే కదా. చెడు తెలియనంత వరకు చెడు చేస్తాం, చెడు తెలిసిన తర్వాత బుద్ధి వెలుగుతుంది. అలా అన్నమాట. అలా అక్కడ చక్రాలు పద్మాలన్నీ వికసిస్తాయి అన్నమాట. ఇంకా వికసించిన తర్వాత మళ్ళీ వికసించడం ఎందుకు? బుద్ధి వచ్చిందిగా, పైకి వెళ్ళిపో. స్వాధిష్టాన పద్మాన్ని మళ్ళీ వికసింపజేసుకో. అట్లా అన్నమాట. ఈ ఈ కుల మార్గాన్ని పద్మాటవి అంటారు. సో ఈ పనిలో ఉన్నాం కాబట్టి, ఈ పద్మాల యొక్క మార్గంలో వెళుతున్నాం కాబట్టి ఇది పద్మాటవి. నువ్వు అడవుల్లో, రాముడు అడవుల్లో ఉన్నాడు, అవునా? అయోధ్యాకాండ, ఇలా కాండలు, అరణ్యకాండ అన్నారు కదా. అలా ఆ కాండంలో నువ్వు ఉన్నావని. నువ్వు ఎక్కడికి నీ లక్ష్యం పెట్టుకున్నావు? సహస్రారం చేరుకోవాలి, పట్టాభిషేక్తుడిని కావాలి స్వామి అనేది పెట్టుకున్నావు. సో బాల్యకాండ నుంచి మొదలు పెట్టావు. మూలాధారం బాల్యకాండ, స్వాధిష్టానము అరణ్యకాండ. కోరికలతో ఉంటుంది. ఏ కోరిక ఏ జంతువు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అలా అన్నమాట. అయోధ్యాకాండ నుంచి మొదలుపెట్టి అరణ్యకాండ దాకా, అరణ్యకాండ నుంచి కిష్కిందాకా అంట హృదయంలో సంఘర్షణలు, కోరికలు విజృంభిస్తూ ఉంటాయి. అక్కడ కిష్కిందాకాండ అవి చేసుకుని యుద్ధకాండ, 3వ కాండ దగ్గర నువ్వు యుద్ధకాండ చేసి అన్నిటినీ సంహారం చేసుకుని విశుద్ధి అయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి 3వ కాండ దగ్గరికి రావటం, అది నీ యొక్క అది విజయం, అంతే కదా. యుద్ధకాండ అయిపోయింది అక్కడికి. ఇంకా నీకు రావాల్సింది సహస్రారం దగ్గరికి రావటం అనేది ఏంటంటే నీకు పట్టాభిషేకం కావాలి. అంటే బుద్ధి వికసించటం. బుద్ధి వికసించిన వాడు రాజు అవుతాడు. అర్థమైందా? అక్కడ నీకు పట్టాభిషేకం. అదనమాట. అలా ఒక యోగి అర్థం చేసుకోవాలి. అదనమాట. అంతేగాని రామాయణం పిండితే వచ్చే ఎసెన్స్ ఇదనమాట. అది నీకు వర్తించుకోవాలి. రామాయణాన్ని నా జీవితానికి ఎట్లా వర్తించుకుంటాను స్వామి అని కాదు ఇక్కడ. తత్వాన్ని నువ్వు పెట్టుకోవాలి. అవును, నేను ఇక్కడ యుద్ధం చేస్తున్నాను, హృదయంలో ఇక్కడ యుద్ధం చేస్తున్నాను, నాకు విశుద్ధి చక్రం దగ్గరికి వెళ్ళాలి, నేను యుద్ధ సమాప్తం అయిపోవాలి, నేను విశుద్ధినై నేను 3వ కన్ను దగ్గర నుంచి ఆ పట్టాభిషేకానికి నేను మళ్ళీ నా యొక్క స్వస్థానానికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ సహస్రార కన్నికలో ఆ అమ్మవారు అక్కడికి వెళ్ళి కలుస్తుంది. అదే రామ పట్టాభిషేకం అంటే. ఈ అమ్మవారు అక్కడ, ఇదే కుండలిని శక్తి అన్నమాట. ఇదే సీతమ్మవారు చేసే ప్రయాణం. ఇదే సుందరకాండ. అసలైన సుందరకాండ అంటే అది. హృదయంలో విశుద్ధి చక్రం వరకు నీకు సుందరకాండ. జీవాత్మ తొలగిపోవటమే అక్కడి నుంచి మొదలు సుందరకాండ. నువ్వు ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకోవటం, ఆత్మని నేను అని తెలుసుకోవటమే సుందరం. సత్యం శివం సుందరం. సుందరకాండ అంటే అది. అదే సుందరమైన మనస్సు అంటే. అక్కడి నుంచి నువ్వు చేసే పనులు. గురుగారు, ఇవన్నీ సుందరకాండ, క్రియాయోగ అనే వాటిలో పెద్ద గురుగారు ఇవన్నీ చెప్పారు కదా గురుగారు.
చెప్పారమ్మా. ఆయన చెప్పవలసింది చెప్పాడమ్మా. నేను కూడా చెప్తున్నాను అన్నమాట. ఆ! నేను చెప్పిన దానికి గుర్తొచ్చింది గురుగారు. అందుకోసమని ఒకసారి తెలుసు. చెప్పాను గురుగారు. సుందరకాండ అందరూ ఆయన రాశారు. ఆ సుందరకాండ పుస్తకాలు కూడా అందరూ కూడా కొనుక్కుంటున్నారు, చదువుతున్నారు. మీరందరూ కొనుక్కొని చదవమని నేను చెప్తున్నాను. అది ఆ పుస్తకాలు అలానే ఉన్నాయి. మీరందరూ కొనుక్కొని చదివితే నేను సంతోషిస్తాను. ఓ ₹2 వస్తే ఇంకో పుస్తకానికి ప్రాణం పోస్తుంది ఆ డబ్బు. ఎవరు కొనుక్కోకపోతే నేనేం చేస్తాను? బలవంతంగా అంటగట్టలేను కదా! అందుకే నేను అందరికీ లోకానికి చెప్తున్నాను. కనీసం నా తదనంతరం అన్న ఆ పుస్తకాల విలువ తెలుసుకొని నా దగ్గరకొచ్చి ఈ పుస్తకాలన్నీ కొనుక్కొని వెళ్తారు. అయ్యో! ఆయన బతుకున్నప్పుడు చెప్పి చెప్పి పాపం అలానే వెళ్ళిపోయాడు. విన్నాం అంతే కదమ్మా! ఇంక మేమేం చేస్తాం? ఎన్ని సార్లు చెప్తాం పుస్తకం కొనుక్కో అంటే ఈయన ఏదో పుస్తకాలు పెట్టుకొని అమ్ముతూ బతుకుతున్నాడేమో అని చెడ్డ పేరు నాకు వస్తుంది. నాకు అవసరం లేదు. నేను మీకోసం చేశాను ఆ పని. అమ్మా! ఆంజనేయ స్వామి నాకు చెప్పాడు. రాముడు చెప్పాడు. సీతమ్మ వారి యొక్క ఆ! చూడామణి తీసుకొచ్చి రాముడికిచ్చా. అది ఏం చేసుకుంటాడో నాకెందుకు? గురువుగారు నాకు ఇది చెప్పమన్నారు. చెప్పాను. ఇక తర్వాత ఆ చూడామణి ఆయన ఏం చేసుకుంటాడో నాకు తెలీదు. అవునా? నా పని అంతవరకే. గురువు ఆజ్ఞ. సో, ఇలా సుందరకాండ ఏంటంటే నాన్న నువ్వు చెప్పింది కరెక్టే. ఆయన చెప్పారు. ఇంకా బాగా చెప్పుండొచ్చు. చెప్పారు. మహానుభావులు కదా! మరి వారు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎన్నో సార్లు చెప్పాను కదమ్మా! ఆ! నేను ఏంటంటే గురువు గారిది అంత తత్వాన్ని నీలాంటి ఇప్పుడు ఆహ్, మీలాంటి వాడు అర్థం చేసుకుంటారు. నీకంటే సామాన్యులున్నారమ్మా. నాకు భవిష్యత్తులో వచ్చేవాళ్ళు. వాళ్ళని పెట్టుకొని నేను చెప్తున్నాను. నేను గురువు గారిదే నీకు చెప్పమంటే ఇప్పుడు సుందరకాండ నీ తత్వంలోనే చెప్తాను. ఇంక మళ్ళీ నువ్వు ప్రశ్న కూడా వెయ్యవు. నీ వరకే అర్థమవుతుంది. అన్నం నేను నీ వరకే పెట్టాను. మూడో వాడికి పెట్టలేకపోయాననే బాధ నాకు మిగిలిపోతుంది. అయ్యో! రాబోయే తరం వాళ్ళకి చెప్పలేకపోయానని. నేను వచ్చింది మూడో తరాలు. రాబోయే తరాల వాళ్ళకి ఇక్కడ నిధి ఉంది అని గుర్తు చేయడానికి వచ్చాను. అంతేగాని తెలుసుకున్న వాళ్ళు అందరూ అదృష్టవంతులే. తెలియని వాళ్ళు మరి వాళ్ళ కోసం నేను చెప్పాలిగా. నువ్వు చెప్తావా? నువ్వు చెప్పవు కదా! నేను చెప్పాలి. నేను చెప్తే అది శాసనం అవుతుంది. అమ్మవారి మాట. అవునా? ఆ! అది. అందుకే అందరూ తెలుసుకుంటున్నారమ్మా. అందరికీ తెలుసు. ఉన్నాయి. నేనంత ఓర్పుగా అన్ని పుస్తకాలు చదువుతాను. కూర్చొని నేను రాత్రిపూట కూర్చొని కనీసం 10 పేజీలన్నా అంత ఓర్పు అదే శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానః. పుస్తకం అంతా ఇంత లావుగా ఉంటుంది. కానీ అలా చూస్తానంతే. అమ్మవారు నాకన్నీ అలా చూపిచ్చేస్తుంది. అయిపోయింది పుస్తకం చదివేశాను. ఇప్పుడు నేను మీ ముందు ఇప్పుడు అదేగా చేస్తోంది. మీకోసం ఇంత మెల్లిగా వెళ్తున్నాను. లేదా ఈ పాటికి 500 నామంలో ఉండేవాడిని. నా పద్ధతిగా వెళ్తే. అయిపోయింది. రేపటికి పుస్తకం అయిపోయిందమ్మా అంటా. ఏం చేస్తాం మరి అమ్మవారు నెమ్మదిగా వెళ్ళమని చెప్పి. అంతే మరి నన్నేం చేయమంటారు? సో, అకుల మార్గాన్ని మహాపద్మాటవి అంటారు. కుల మార్గం కాదు. ఇక్కడ నేను అనేది ఉండదు. కుల మార్గంలో నేను ఆజ్ఞ దగ్గర అంతమైపోతుంది. అక్కడి నుంచి అకుల ఇంక నేను కాదురా నేను అని అన్నావు అంటే అది బ్రహ్మగా నువ్వు నాలో కలిసి చెప్తున్న నేను. అహం బ్రహ్మాస్మి. నేనే దేవుడిని, నేనే అమ్మవారిని అనేది. నదిగా బయట ఉన్నప్పుడు నువ్వు నదివి. నేను ఫలానా నది, నేను ఫలానా ప్రదేశం నుంచి వస్తున్నాను అనేవి నీకుంటాయి. నాలో కలిసిన తర్వాత నువ్వు అనవలసింది అహం బ్రహ్మాస్మి. నీ అహం కూడా కలిసిపోయిన ఒక అహం ఉంటుంది. అది నాది. అప్పుడు నువ్వు అహం బ్రహ్మ అనాలి. అహం రామకృష్ణ అంటాం కాదు. అహం బ్రహ్మాస్మి అంటే అటువంటి చూపు నీకిస్తుంది. అన్ని జీవరాశుల్లో నీవు ఉన్నట్టుగా చూపిస్తుంది. అప్పుడు నువ్వు నీకే అర్థం కాదు. ఏది నీది, ఏది నాది కాదు స్వామి అంటావు, ఏడుస్తావు. ఆ! మీకు తెలియని అనుభూతులు ఇవన్నీ. ఆ! కళ్ళల్లో నీళ్లొచ్చేస్తాయి. అయ్యో! ఎంత నేను మూర్ఖంగా ఉన్నాను మాయలో అని. అదే అంటారు కదా! చచ్చే వరకు బుద్ధి మారదురా అంటే ఇదే. చచ్చిన తర్వాత ప్రేతమే తిరుగుతుంటాడు. అయ్యో! ఈ పని చేసి ఇక్కడ ఇలా తిరుగుతున్నాను ప్రేతంగా అని. అంటే అమ్మవారు ఎప్పుడో ఇస్తుంది నీకు ముక్తి. తొందరగా ఇవ్వదు. వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి గదా! ప్రేతాలు. ఆ! ప్రేతంతో మాట్లాడిస్తాను. మీరు వినండి దాని మాటలు ఎలా ఉంటాయో. గాలిలో ఉంటాయి. ఆ!
ప్రేతాలు తిరుగుతూ ఉంటాయమ్మా. అంటే ఇంకా శరీర వాంఛ తీరలేదని. శరీరం మీద ప్రేతము అంటే ఇష్టత కలిగినది ప్రేతము. అందుకే ప్రతి సంవత్సరం పెడతాం మనం. పెట్టాలి అని శాసనం చేశారు. అప్పటికి గాని ఆ! దానికి ముక్తి రాదు పైలోకాలకి. అలా అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుంది. అవే జిన్నాతులంటారు. హిందీ వాళ్ళు, వాళ్ళంతా ముస్లిమ్స్ వాళ్ళంతా గూడా ఇలా పిలుస్తారు. శక్తిమయ కేంద్రాల్లో తిరుగుతూ ఉంటాయి. చప్పుళ్ళు చేస్తూ, మనుషుల్ని ఆవహిస్తూ, కోరికలు తీర్చుకుంటూ, హింసించుకుంటూ, భయపెడుతూ, శ్మశానాల్లో, పాతబడిన బావుల్లో కోరికలు తీరక, దారిన పోయే బాటసారులను భయపెడుతూ, ఊర్లలో వెళ్లి చూడండి మీకు తెలుస్తాయి. ఇవన్నీ అనుభూతులు చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ ప్రేతాలు. అర్థమైందా? ఇప్పుడు మనం వెళ్ళామనుకో, మనలాంటి వాళ్ళు హ్మ్. మనం వెళ్ళామంటే మళ్ళీ నీకు ఒక్కటి అనుభూతి కాదు. అన్నీ పారిపోతాయి. నువ్వు వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ వస్తాయి అక్కడికి. అది అమ్మవారు. శ్రీ విద్యోపాసకులంటే అది. మనుషులే దారి ఇస్తారు. అలాంటిది ఈ ప్రేతాలు ఎంతమ్మా? వాడు నీళ్లు తీసుకొని ఇలా జల్లాడంటే అయిపోయింది దాని పని. జస్ట్ ఆ మంత్రం చెప్పి. అటువంటివి ఇచ్చింది అమ్మవారు. అటువంటివి ఇస్తుంది. నీకేంట్రా వెళ్ళు నీదేంటి. నీదేంటి విషమ పద మహాపదవి సమస్త. నా దారికి అడ్డు వీళ్ళేంటమ్మా? నేనొస్తేనే పక్కకి జరిగిపోతాయి. అట్లా ఉంటుంది. మనమని కాదు, ఎవరైనా కూడా ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి. అందుకే వాళ్ళు ఇటువంటివన్నీ మాట్లాడరు. ఉదాహరణకి ఎందుకంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి చూడండమ్మా. భూపురాలు. మనం భూపురాల్లో ఉన్నాం కదా! దీన్నేమన్నారు? మూలాధారము అన్నారు. ఇక్కడ త్రైలోక్య మోహన చక్ర స్వామిని, ప్రకట యోగిని ముఖ్య దేవతలు. ఈ త్రైలోక్య మోహన కవచం నేను మిమ్మల్ని అందరినీ చదువుకోమని చెప్పాను కదా! సో, అది చాలా మంది పుస్తకాలు కూడా తీసుకెళ్లారు నా దగ్గర. ఇంకా 2 కాపీస్ ఉన్నాయి. జాగ్రత్తగా పెట్టుకున్నాను. మళ్ళీ తేవాలి. ఇక్కడ ఇక్కడ తృతీయ భూపురంలో ఉన్న దేవతలు ఎవరు? అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈసిద్వ సిద్ధి, వసిద్వ సిద్ధి, ప్రాకామ సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్ఛా సిద్ధి, ప్రాప్త సిద్ధి, సర్వకామ సిద్ధి. ఇవి సంకల్పంగా పెట్టుకొని తంత్ర సాధన చేసేవాళ్ళు అన్నమాట. అర్థమైందా? అణిమా సిద్ధి, ఈ సిద్ధి కోసం చేస్తున్నాను స్వామి. ఇగో ఈ ఫలానా అమ్మవారు ఎవరిక్కడ మూలాధారంలో ప్రకట యోగిని, ఈ అమ్మవార్లను పెట్టుకొని ఇగో ఈ సిద్ధుల కోసం అమ్మవారు ఇగో ఇవి నీకు వస్తాయి. అలానే ద్వితీయ భూపురంలో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి. అలానే ప్రథమ భూపురం ఫస్ట్ మనకు కనిపించేది ఈ భూతాకాశంలో సర్వ సంక్షోభిని, సర్వ విద్రావణి, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వోన్మాదిని. ఈ 3 త్రిపుటివి. ఈ మూడింటిని కూడా జయించటము అంటే నిన్ను నువ్వు జయించుకోవటం అని. పంచభౌతికమైన శరీరాన్ని జయించటం అన్నమాట. అటువంటి వాడికే మళ్ళీ నిన్ను అమ్మవారు తన యొక్క లోకంలో అడుగు పెట్టనిస్తుంది. అదే దత్తాత్రేయులు వారు నిన్ను ఈ భూపురాజు రేఖల్ని దాటించేవాడు ఆయన. అదే గాయత్రి స్వరూపం దత్తాత్రేయ. 3 అంటే 3 తలలతో ఉంటాడు కాబట్టి అది వాడిని ఏకముఖి చేస్తాడు పైన. అర్థమైందా? అలా షోడశ దళ పద్మము. ఈ షోడశ దళ పద్మం యొక్క ఏమిటి? స్వాధిష్టానము అంటారు. ఇది లింగస్థానము అంటారు. సర్వాస పరిపూరక చక్రము అంటారు. ఇక్కడ దేవతలు ఎవరు? సర్వాస పరిపూరక చక్రస్వామిని, గుప్త యోగిని, కామాకర్షిని, బుద్ధ్యాకర్షిని. ఇవన్నీ కూడా నీ బుద్ధిని కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి. మంచి మార్గం నీ బుద్ధి కర్మానుసారేనా? అమ్మా స్వాధిష్టానంలో ఉన్న దేవతలారా, నా బుద్ధిని బుద్ధి ఆకర్షణి, ఏ గంధం పడితే ఆ గంధం వెంట పరిగెత్తడం కాదు. వాసన బాగుందిరా అని చెప్పి అదే వాసనలు అంటారు కదా. ఉదాహరణకి చెడు అలవాట్లు, ఆ వాసనలే బాగుంటాయి వాడికి. అట్లా అన్నమాట. ఈ అమ్మవారిని నువ్వు ఆ స్వాధిష్టానాన్ని అక్కడున్న అమ్మవారిని గనుక నువ్వు చక్కగా ఏది యోగం ద్వారా, ధ్యానం ద్వారా ఆ అమ్మవారిని నువ్వు ప్రసన్నం చేసుకుంటే ఆ పద్మం వికసిస్తుంది. అప్పుడు బుద్ధి ఆకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, స్మృత్యాకర్షణి అన్నీ కూడా నీ ఫేవరబుల్ గా ఉంటాయి. లేదు అంటే నీకు అన్ఫేవరబుల్ గా అవుతాయి. కత్తి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నువ్వు చేసుకోవచ్చు, నీ పీక కూడా నరుక్కోవచ్చు. నాకు తెలియదు, నీకు వరం ఇస్తా, నువ్వేమైనా చేసుకో అంటుంది అమ్మవారు. అర్థమైందా? ఇలా ఉందమ్మా ఖడ్గమాల్లో.
చెప్తాను. అప్పుడే ఎక్కడైంది, అన్ని ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసింది. లలితా సహస్రనామానికి ఇది ఖడ్గమాల వైపు వెళ్ళాల్సి వచ్చింది, అమ్మవారు తీసుకెళ్ళింది. సో ఈ స్వాధిష్టానం ఏమిటి? నీ నీ యొక్క శరీరం నీ అధిష్టానంలో ఉంటే, స్వ అధిష్టానంలో ఉంటే నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఈ మహాపదవి సమస్త మహాటవిని దాటుతావు, లేదా అడవుల్లోనే తిరుగుతావు, అణిమాసిద్ధి లగిమాసిద్ధి అనుకుంటూ ఇక్కడే గెంతుతూ ఉంటావు, కోతులు గెంతున్నట్టు. ఈ మాయలోనే ఉండిపోతావు, పైకి రానివ్వరు. ఇవే చక్రాలన్నీ కూడా శుద్ధి చేసుకోవటం, వికసింప చేసుకోవటం అంటే అదనమాట. చక్రాలని పద్మాలుగా వికసింప చేసుకోవటం, అర్థమైందా? సో స్వ అధిష్టాన చక్రం ఎక్కడి నుంచి, దీనికి స్వ అధిష్టానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆజ్ఞలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఆజ్ఞా చక్రం నుంచి వస్తున్నాయి. అంటే నీ బుద్ధి దగ్గర నుంచి వస్తున్నాయి. కాబట్టి బుద్ధి సరిగ్గా పెట్టుకో అన్నారు. బుద్ధి సరిగ్గా పెట్టుకుంటే కింద చక్రాలన్నీ నీ శరీరం అంతా నీ చేతు స్వ అధిష్టానంలో ఉంటాయి. నువ్వు ఏం చెప్తే అది వింటుంది మనస్సు, కానీ అన్ని చక్రాలు. కోరికలను అదుపులో పెట్టుకోవటం శక్తి కూడా అమ్మవారే ఇస్తుంది. లేదంటే కోరికలు తీరే వరకు నువ్వు పక్కవాడికి కూడా హాని చేసి కోరిక తీర్చుకుంటావు. అట్లా అన్నమాట. ఒకసారి అమ్మవారిని ఇంకా బాగా చేసావంటే ఆ కోరిక లేకుండా చేస్తుంది. ఆమె తన శక్తిని నీలోంచి తీసేస్తుంది. అప్పుడు నీకు తెలియకుండా ఆ తపస్సు నువ్వు ఒక 10 సంవత్సరాలు చేస్తావు, ఏ కోరిక లేకుండా. సాఫల్యం వైపు నడుపుతుంది అని. అర్థమైందా? మాయ అంటే ఇదే, నీలోనే ఉంది అమ్మవారు, ఆమె బయటికి ఏం లేదు. అది తెలుసుకోవటమే శ్రీ విద్య. సో అకుల మార్గాన్ని మహాపద్మాటవి అంటారమ్మా. ఈ రెండింటిని కలిపితే ఏమైంది? అది రక్త సహస్రారం అయింది. రక్త సహస్రారం అంటే ఏమిటి? నీ యొక్క సహస్రారంలో ఉన్నది శ్వేత సహస్రారం, అది శివుడు స్థానం. అమ్మవారు కింద మూలాధారంలో ఉంది. రక్తము అంటే సృష్టి అని. అష్టదళ, షట్కోణ, మూలాధార, స్వాధిష్టాన, ఇలా నువ్వు పైకి వస్తున్నది ఆజ్ఞ వరకు, ఇది రక్త సహస్రారం. ఇదంతా కుల మార్గాల్లో అమ్మవారు పై ప్రస్థానం చేసుకుంటూ అయ్యవారిని శ్వేత సహస్రారంలో కలవటానికి ఉరకలు వేసుకుంటూ వెళ్ళిపోతోందని. ఇదే సారా కళ అంటారు. సారా అంటే అవి సారాయి కాదమ్మా, సారము, విషయానికి సారం అదే. నువ్వు తెలుసుకున్న శ్రీ విద్యా సారము అనుభూతి కావాలి స్వామి అంటే ఇదే సార కళ. ఈ 15 కళల్ని దాటటమే సార కళ, సారము యొక్క కళలు. ఎక్కడికి పరిగెడుతున్నావు? షోడశి వైపు పరిగెడుతున్నావు, శ్వేత సహస్రారం వైపు పరిగెడుతున్నావు అని. సో సారాతంత్రం అనేది ఒకటి ఉంది, అది మీకు చెప్పేది కాదు ఇవన్నీ. ఏమ్మా, కొన్ని అమ్మవారి ఆజ్ఞ కొన్నే చెప్పాలి, గురువులు అన్నీ చెప్పకూడదు కదా, అన్ని విప్పేస్తే ఎలా? ఎంతవరకు చెప్పాలో అంతవరకే. సో ఆ కళ, ఆ తంత్రం ఉంది. ఆ తంత్రంతో అమ్మవారు అలా పైనుంచి వస్తే కళ, మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు చిట్కల్లోకి వెళ్ళిపోతారు. ఆమె చిట్కళ అయిపోవాలి, కిందకు వచ్చినప్పుడు కళ అయింది ఆవిడ. 15 కళలు ఆవిడ. షోడశి అవుతుంది పైకి వెళ్తే. అయ్యవారిని కలిస్తే ఇంకే అదే సారా కళ, సారా తంత్రము అంటారు. రాత్రి అనుభూతి అయినవి, అది మీకు చెప్తున్నాను. సారా కళ ఎలా ఉంటుందో అనుభూతి అయింది. అందుకే ఏదో కొద్దిగా ఒక పదాన్ని ఒక్కడు ఉపయోగించా. నాకు స్వానుభూతి ఎక్కువ ఉంటుంది, విషయం పెద్దగా ఉండదు. అంటే భాష్యాలు ఉపోద్ఘాతాలు చెప్పుకుంటూ ధారాపాతంగా నేను చాలా మంది టీవీల్లో చెప్తుంటారు, మనం అలా చెప్పం. అది సానుభూతి. వాళ్ళు చెప్పేదంతా సానుభూతి, దీని గురించే వాళ్ళు అక్కడ అంతా చెప్తున్నారు భాష్యం, గంటలు గంటలు మైకుల్లో. నాదంతా సానుభూతి. నా దగ్గరకు వచ్చావంటే నీకు అనుభూతి కావటమే. ఇదే సారం, నీ జీవిత సారం. నీకు జ్ఞానం కావాలా, అనుభూతి కావాలా, ఏది కావాలి చెప్పు. సో శ్వేత సహస్రార పర్యంతము ఉన్న మార్గమంతా కూడా మహాపద్మాటవి సంజ్ఞతో తెలియబడుతుంది. సో నువ్వు ఎప్పుడైతే కింద నుంచి అక్కడ దాకా నువ్వు బయలుదేరుతావో, ఇదంతా కూడా మహాపద్మాటవిలో నేను కుల నుంచి అకులంలోకి వెళ్ళి శ్వేత సహస్రారం నా గమ్యస్థానము. అడవిలో మొదలు పెట్టావు,
అడవులు శ్రీరాముడు కూడా అంతే కదా, అడవులు దాటుకుంటూ 14 సంవత్సరాలు మరి వనవాసం ఎలా చేశాడు ఆయన? భారతదేశం అంతా తిరిగాడు, అన్ని అడవుల్లోనూ ఆయన సంజ్ఞలు ఉన్నాయిగా. భద్రాచలంలో తిరిగాడు, అవునా? ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉన్న అక్కడ కూడా వెళ్ళాడు, ఆయన యొక్క గుర్తులు ఉన్నాయి, అవునా? భద్రాచలంలో కూడా పంచవటిలో ఆయన గుర్తులు ఉన్నాయి, ఆయన పాదుకలు ఉన్నాయి, అమ్మవారు ఆరేసుకున్న నార చీరల యొక్క గుర్తులు ఉన్నాయి. అంటే వారు ఉన్నారనే ఒక సంజ్ఞ. ఇదంతా వాళ్ళు చేసింది ఇగో ఇదే, కులం నుంచి అకులం. అంటే అమ్మవారు రక్త సహస్ర, అమ్మవారు కూడా అలానే, అయ్యవారు కూడా అలానే. అర్థమైందా? వాళ్ళిద్దరి కలయికే సహస్రార కమలం వికసించటం అని. అక్కడ ఆయనం అయిపోయింది. రాముడి యొక్క ఆయనము అంటే ప్రయాణం అయిపోయిందని, పట్టాభిషేక్తుడు అయ్యాడని. బుద్ధి వికసించిన వాడికి ఇంకా ఆయనం ఏమితో పనే ఉంది ప్రయాణంతో అని. అమ్మా సో ఇది రహోయాగంలో తెలియబడుతుందమ్మా. ఇది చాలా, మీరు మళ్ళీ నన్ను ప్రశ్న వేయకూడదు. ఇది ఎలా తెలుస్తుంది అంటే, కింద నుంచి అమ్మవారు శ్వేత సహస్రారం మహాపద్మాటవి ఈ మహాపద్మాటవి మార్గంలో వెళుతున్నప్పుడు ఆ మార్గము అంతా కూడా సంజ్ఞతో తెలియబడుతుంది అన్నాను కదా. గురువు గారు మాకు మూలాధారంలో, స్వాధిష్టానంలో, దహరంలో ఇలా వచ్చింది అంటే ఇది రహోయాగంలో నువ్వు ఉన్నావని గుర్తు చేసుకో. అంటే ప్రాణ పూజతో నువ్వు వెళుతున్నావని, ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి అయిందని నీకు ఒక గుర్తు, ఒక గురువుగా నీ చెప్పవలసింది. ఓకే. ఓహో, అంటే ఇప్పుడు నేను ఇంకా ఆల్మోస్ట్ నేను ఒక 50% సోల్, 50% ఇంకా ప్రాణాన్ని పట్టుకొని ఉన్నాను, ఉదాహరణ ప్రాణాన్ని. ఆ ప్రాణమే ఆత్మగా మారుతుంది. అంటే సీతాకోక చిలుకకి ముందు అంటే 9వ నెలలో ఉన్న బిడ్డ 8వ నెలలో రావటం, ఇక నెక్స్ట్ పిల్లవాడు బయటకు రావటమే అనే దశ అన్నమాట అది రహోయాగం అంటే. అది